వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సోషల్ మీడియాలో 96 లక్షలకు పైగా ఫాలోవర్లు. సోషల్ మీడియాలో పెద్ద క్రేజ్, కానీ ఎన్నికల్లో మాత్రం షాకింగ్ ఫలితం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన యూట్యూబర్ మనీష్ కశ్యప్ 50,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. పాపులారిటీ, వైరల్ వీడియోలు, పెద్ద పేరు ఇవేమీ ఆయనకు గెలుపు అందించలేకపోయాయి. చన్పటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ విజయం సాధించగా బీజేపీ రెండో స్థానంలో నిలిచారు. మనీష్ కశ్యప్ మాత్రం వెనుకబడి ఓడిపోయారు. చన్పటియా నియోజకవర్గంలో పోటీ చేసిన 34 ఏళ్ల మనీష్ కశ్యప్ సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉన్న అనుభవజ్ఞులైన రాజకీయ ప్రత్యర్థులను దాటలేకపోయారు. ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. ఆన్లైన్ క్రేజ్, గ్రౌండ్ ఓట్లు ఒక్కటి కావు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ 37,000 ఓట్ల తేడాతో విజయం సాధించగా బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. మనీష్ మాత్రం మరో 50,000 ఓట్ల దూరంలో నిలిచారు. బీహార్కు చెందిన మనీష్ కశ్యప్ యూట్యూబర్గా పెద్ద పేరు సంపాదించారు. తమిళనాడులో బీహారీ వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయంటూ 2023లో ఆయన చేసిన వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కానీ పోలీసుల దర్యాప్తులో ఆ వీడియోలు నకిలీవని తేలింది. దీంతో మనీష్ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత మనీష్ 2024లో బీజేపీలో చేరి ఆ తర్వాత జన్ సురాజ్ పార్టీలో చేరారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్పటియా నుంచి పోటీ చేశారు. కానీ సోషల్ మీడియా పాపులారిటీ, ప్రచారంలో పనిచేసిన ఓట్లుగా మారలేదు. బీహార్ ఎన్నికల ఫలితం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. సోషల్ మీడియా పాపులారిటీ, ఆన్లైన్ గేమ్, ఆఫ్లైన్ బ్యాలెట్ బాక్స్లో హామీ కాదు. 96 లక్షల ఫాలోవర్లున్న ప్రజల తీర్పు ముందెవరు పెద్దవాళ్లు కాదు. మనీష్ కశ్యప్కు ఇది పెద్ద రాజకీయ పాఠం. ఎన్నికల్లో ట్రెండింగ్ కాదు, ట్రస్ట్ ముఖ్యం.